వాళ్ళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నట్లు చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ జితేందర్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నట్లు తెలిపారు. జీఎస్టీ బిల్ అమలుతో రాష్ట్రానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు నేతలు. పార్లమెంట్లో జీఎస్టీ ఆమోదం పొందింది కాబట్టి జూలై మాసం నుంచి ఒకే దేశం ఒకే పన్ను అమలు కాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతులలో ఇవాళ 90% మా సూచనలు మా సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిని అడాప్ట్ చేసుకొని వాటి చట్ట రూపంలో రూపొందించి అమలు చేసుకోబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి 10,444 కోట్ల రూపాయలు రావాలి. జీఎస్టీ అమలు కంటే ముందే సిఎస్టీ కంపెన్సేషన్ పే చేయండి అని చెప్పి మేము అనేకసార్లు కోరితే చివరికి వాళ్ళు 10,444 కోట్లు ఇవ్వలేము, 390 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి ఆ 390 కోట్ల రూపాయలు కూడా మార్చి మంత్లో ఇస్తామని చెప్పి ఇవాళ మార్చి 31వ తారీఖు వచ్చింది. ఇవాళ ఇప్పటికూ రాలేదు. ఇవాళ వాటి పరిస్థితి ఏందో తప్పకుండా అడగబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న నాడే తెలంగాణ 9 జిల్లాలు వెనుకబాటు జిల్లాలుగా గుర్తించబడ్డాయి. దానికి రావాల్సిన డబ్బు అయితే ఉందో 450 కోట్ల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 450 కోట్ల రూపాయలు కూడా ఇవాళ అడగడానికి మేము జైట్లీ గారిని కలబోతా ఉన్నాం. ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి తక్షణమే దానికోసం ఒక ఇనిషియల్ అమౌంట్ని ఇండికేట్ చేయమని చెప్పి ఇవాళ దాని మీద కూడా రిక్వెస్ట్ చేస్తాం. 1 ఏప్రిల్ నుంచి, ఎందుకంటే మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి 1 ఏప్రిల్ నుంచి ఈ ఫైనాన్స్ అమౌంట్స్ అన్నిటిని కూడా స్టేట్స్లకు కూడా డిస్బర్స్మెంట్ అయిపోయి పనులన్నిటిని కూడా చక్కగా తీసుకొని మొత్తం ఒక 1 ఇయర్ మనకు 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఒక ఆర్థిక ఇయర్ మనకు అన్ని దొరుకుతున్నాయి. దాని ద్వారా మనం విస్తరణ చేసుకోవచ్చు, పనులన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నిన్న బిల్లు పాస్ అయింది కాబట్టి రావాల్సిన మనకు స్టేటుకు రావాల్సిన ఏవైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో సిఎస్టీతో సహా కానీ లేకపోతే రూరల్ డెవలప్మెంట్లో కానీ డ్రింకింగ్ వాటర్ కోసం కానీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో కానీ కన్జ్యూమర్ అఫేర్స్లో కానీ ఇవన్నిటిని కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ మీద అంటే 1 ఏప్రిల్ లోపల మా అందరు కూడా పైసలు వచ్చే విధంగా చేయాలని చెప్పి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. జైట్లీ గారిని కలుస్తున్నాము, నరేంద్ర తోమర్ గారిని కలుస్తున్నాం, రామ్విలాస్ పాస్వాన్ గారిని కలుస్తున్నాం, నడ్డా గారిని కలిసి మన స్టేటుకు రావాల్సిన ఆర్థిక అమౌంట్స్ అన్నిటిని కూడా తొందరగా రిలీజ్ చేయమని రిలీజ్ చేసుకోవాలి.